వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. దోస్తులు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? ఈ వీడియోలో అయితే పాతకాలంలో టీవీ కొనుకొచ్చుకున్న వాళ్ళ ఇంటికి ఎట్లా పోయి చూస్తారో ఇక కామెడీ రూపకంలో చేసిన చూడు గమ్మతుంటది. ఇక మన ఛానల్ ని కొత్తగా అవడాలని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరు బిడ్డ. బాగా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తారు, జర సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఉంటా బిడ్డ, చూడు వీడియో. చూసే మంది లైక్ చేయరు బిడ్డ, హైప్ కూడా మిగిరి. అగో కోళ్ళు మళ్ళీ వచ్చినాయి కదా. చో ఈ కోళ్ళ గట్టరాను ఏమైనా నా ఇంటి ముంగటి నాచి తోడతాయి. షో షో ఆకలంతా పొక్కులు వేసి పాడైతున్నాయి పాడుగాను. ఓ పదమక్క, ఈ కోళ్ళు నీయేనా? ఆకలంతా పొక్కులు వేసి పాడు చేస్తాయి. నాయి కాదు రాజవ్వ, గాల చొక్కలే గిట కావచ్చు. ఆ కోళ్ళు ఈ రంగ బొడ్డే గాని నా కోళ్ళు కాదంటంది. ఆ కోళ్ళు మళ్ళనైతే రాని కోసి కారం పెడతా. ఏం చేస్తానవా అమ్మా? బీడీలు చుడతానా బిడ్డ. బీడీలు చూస్తానవా అమ్మా? నువ్వుగా చంద్రబాబు కోడలు కదా, కొత్తగా పెళ్ళైంది. అవునమ్మా, చంద్రబాబు వాళ్ళ కోడల్ని. పెళ్ళై ఎన్ని రోజులైతుంది పిల్ల? నెల రోజులైతుందమ్మా. అమ్మ కాదు పిల్ల, నేను అత్తనైతా. మీరు నాకు అత్త అవుతారా? సరే అయితే. మరేందో ఇటు వచ్చినావు పిల్ల, ఏంది? ఇక ఎప్పటికి ఇంట్లోనే ఉండుడైతుందని అట్లా బయటికి వెళ్ళేసరికి ఇక నువ్వు కనబడ్డావు. ఇక ఈడికొచ్చి నిన్ను మందలిచ్చిన. అచ్చనా, సరే అయితే కూర్చో బిడ్డ. చంద్రబాబు లేదా పిల్ల, ఏం చేస్తాంది? మా అత్తమ్మ పడుకున్నది. ఎప్పుడు వండుకొనే ఉంటది మొద్దు మొకంది. అవును, ఊకే పడుకునే ఉంటాంది. మీ అత్తకు బాగా బద్ధకమే. మంచిగా పనులు అవి ఇవి చేస్తానా పిల్ల? చేస్తాను అత్త. చెయ్యాలి పిల్ల, మంచిగా పనులు చేసుకుంటా అవ్వయ్యకు పేరు తేవాలి. సరే అత్త. ఏం చేస్తారు? ఏం లేదు లింగక్క, దా కూర్చో. గీలవలే రాజవ్వ, ఏందో కొత్త కనబడతారు. గీ లచ్చకొల్ల కూడదు కదా, నీకు ఎరకలేదా? ఓహో, కొత్తగా పెళ్ళైంది కాదు పిల్ల, సురేష్ గారిని చేసుకున్నావు నువ్వేనా? నేనే అమ్మా. అప్పుడే పెళ్ళైంది, ఇక అందరిని మంచిగా కలుపుకొని పోతానా పిల్ల? అవునే, మంచిగా కలుపుకోలి పిల్లనే వచ్చింది, నాతోటి ముచ్చట పెడతాంది. పొల్లకు కొత్తోళ్ళు లేదు పాతోళ్ళు లేదే, మంచిగా ఉన్నట్టున్నది. కట్టనే ఉండాలి మరి, మంచి పిల్లనే. ఏం పేరు పిల్ల నీ పేరు? సరోజమ్మ నా పేరు. సరోజనా, ముద్దుగున్నది పేరు. అదేవా, నువ్వు బీడీ చుడతానా అనే? మొన్నటి కాంచి చుడతాననే. మరి నాకు చెప్పలేదేందే రాజీ, నేను చుట్టకపోదునా? చెప్పుదాం అనుకున్నా గాని ఇక మర్చిపోయినానే. సరేనే, నేను కూడా చుట్టాలి, ఇక పైసలు చాలతలేవు నాకు. చుట్టే దేనికో దానికి ఆసరైతే కదా, చుడితే మంచిదేనే. లింగక్క, గట్ల పోయేది కాంతమే రాదే? ఏది? కాంతమేనే. ఏందో పట్టుకొని పోతారేందే? కొత్త టీవీ ఉన్నట్టున్నది, టీవీ అది. అవునే, టీవీ కొనుక్కొని పోతారు. అబ్బా, టీవానే? కాంతం, ఓ కాంతం, ఇగరా. ఏంటిది రాజవ్వా? ఇటే రాలేవే పిల్ల. ఏంది రాజవ్వా, పోయేదాన్ని మరీ పిలుస్తాను. ఏందో పట్టుకపోతారేందే అది? టీవీ కొన్నావే? టీవీ కొన్నారానే? మన ఊళ్ళోనే ఎవరికి లేదు, నువ్వు అనుకున్నావానే? మరి ఏమనుకున్నావే, ఊర్లో ఎవరికి లేదనే నేను అనుకున్నా. కాంతం, మరి అందులో గా సీరియల్ అత్తయా అని? అత్తయ్య రాజవ్వా, అన్ని సీరియల్ అత్తాయి. మొగల్ రేపులు అత్తయా? అవి కూడా అత్తయ్య రాజవ్వా. నాగదేవత, పిన్ని, ఇసంటి అన్న అత్తయా అని అందులో? ఒర్రియకే రాజవ్వా, అన్న అత్తయ్య అంటే. అబ్బా, నేను మీ ఇంటికి వచ్చి చూస్తానే మరి. సరేనే, సాయంత్రం వరకు రా, సీరియల్ చూద్దు. సరేనే. ఇక నేను పోతాననే, నేను పోయి నా కొత్త టీవీకి బొట్లు పెట్టి మంచిగా మొక్కి కొబ్బరికాయ కొడతా. సరేనే, చేయిపో. అదేవా, ఇది టీవీ కొన్నా ఇది ఎక్కడ ఆగుతుంది? అవునే, ఇది ఎక్కడ ఆగుతుంది? ఇదిగా ఈ ఊర్లో టీవీ లేదా అమ్మా? లేదు పిల్ల, మా ఊళ్ళకి ఇవ్వలేదు లేదు టీవీ. ఆ జమీందారు ఇంట్లో ఒక్కటి ఉండే, ఇక అందరు వచ్చి చూస్తారని అది ఇంట్లో పోయి పెట్టుకున్నది. ఇక ఇప్పుడు ఎవ్వరు రానిక్కలేదు, ఇక టీవీ చూసుడే బంద్ అయింది. ఇక మా అమ్మోళ్ళ ఊర్లో కూడా ఒక్క టీవీ ఏమో ఉన్నది, అందరు పోయి అక్కడనే చూస్తారు. మరి టీవీ కొనడంటే మాటలానే, బాగా బలిసిన వాళ్ళు అయితేనే టీవీ కొంటారు. ఇక మన సొంటలకైతే అల్లీలు టీవీ కొంటే పోయి చూసుడే తప్ప మనం ఏం చేయలేమే. అవునే, మనకు గంట చోట ఎక్కడిదే. అబ్బో, మనం గా టీవీ కొంటావా? అదేవా, మరి సాయంత్రం పోదామా టీవీ చూడడానికి? పోదామే, పోయి సీరియల్ చూద్దాం మంచిగా. మరి కాంతం రానిస్తుందా ఇంతమందిని, ఏమన్నా అనుకోదా? ఏమా రానిస్తుంది, మనం పోరుతోనే ఏం చేయాలి చెప్పన్నా?
పొగుడుతోనే దాన్ని పొగడతలతోనే ముంచెత్తగాలనే. టీవీ మంచిది కొన్నారు. ఓ మత్తని టీవీ ఎంత మంచిది ఊళ్ళోనే లేదు. ఇగో ఇటువంటి అన్ని మనం పొగడతలు పొగడాలనే. దానికి ఇట్లా అన్నమే అనుకో మన వచ్చిన విషయం కూడా మర్చిపోతాయి. గిదే పని చేయాలి. అవునే ఈ ఉపాయం ఏదో మంచిగా ఉన్నదే రాజవ్వ. అవునే అదే పని చేద్దాం. మా పట్టిల్లి అందరం పోదాం పట్టు. సరే సరేనే. ఈ లింగక్క టీవీ చూద్దామన్నది ఇంకా ఇంకా లేదు. ఏం చేస్తాండి ఇవి? లింగక్క ఉన్నావానే? ఏం జరాయవ్వా గిటేట వచ్చినావు? టీవీ చూడడానికి కాంత వాళ్ళ ఇంటికి పోదామన్నావు కాదే, మర్చిపోయినావా అని లింగక్క? అయ్యో ఆదికే లేదే నాకు. పాపా పోదాం పాయే. పోదాంపా. టీవీ చూడడానికి పోతారా అత్తమ్మ? టీవీ చూడనికే పోతానమే. అత్త నువ్వు? నేను కూడా అత్త. ఇంట్లో బోర్ కొడుతుంది. చాలా రోజులైతుంది నేను కూడా టీవీ చూడక. మీతోటి రమ్మంటారా? ఏ రాయే మేము వద్దంటావా? దాదా పోదాంపా. సరే అత్త. మెల్లగా చూసుకుంటా పోవే సరోజా, చీకట్లో పురుగు పుచ్చిగిట్టుంటాయి. సరే అత్త చూసుకుంటూనే పోతాన్నా. పాపా. అవురా చంద్రి, ఇంకెంతసేపు చేస్తారా? ఆగరాదు మామ, మీరా కొబ్బరికాయనే కొట్టబడితే. కానీయే చెప్పన కాని. అగో ఇంకా టీవీకి బొట్లే పడతాను కదా, ఇది చాలు చేయలేదానే కాంతాం. అబ్బా కట్ట కట్టుకొని అందరు వచ్చారు కదా ఇక్కడికే. ఇంకా టీవీ పెట్టలేదానే? లేదే రాజావా, ఇప్పుడే మొక్కి కొబ్బరికాయ కొట్టినా. మంచిగా మొక్కే, ఖరాబ్ కావద్దు మరి. అబ్బా కాంతం టీవీ ఎంత మంచిగా ఉన్నదే, మంచిగా పెద్ద ఉన్నదే టీవీ, సూపర్ ఉన్నది. మంచిగా ఉన్నదా లింగక్క? ఏ మంచిగానా గా దొరగారికి కూడా ఇటువంటి టీవీ లేదు. నువ్వు పెద్దదే పట్టుకొచ్చినావు. నీ గురించి ఏమో అనుకున్నానే, కానీ ఇంత మంచి టీవీ తెస్తావని నాకు తెలియదు. చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఎంట్లాడినే, ఇట్లాంటి టీవీ ఎవరికి లేదు. పెద్ద టీవీ కావాలని తీసుకొచ్చిన. ఎట్లున్నదే? గదేనే నేను కూడా అనేది గదే. ఇక చాలు చేస్తావానే టీవీ? చేస్తనే, మీరైతే కూర్చోరాడా. వా కాంతం ఇక టీవీ చాలు చేయే చూస్తాం. అమ్మా నేను టీవీ చాలు చేస్తానే, నేను చేస్తా. అద్దురా, నువ్వు అక్కడనే కూర్చొని చూడు, మళ్ళా కరెంట్ షాక్ వస్తుంది. నువ్వు అన్నే కూర్చొని చూడు. సరేనే అమ్మా, చాలు చెప్పనా. కాంతం టీవీ చాలండి. వచ్చిందానే? అవునే, ఇది సినిమానా సీరియలా? సీరియలేనే రాజవ్వా. సీరియలేనానే? అయితే ఉండని. సరేనే చూడే రాజవ్వా. ఆగో పొల్లను గంటగానం కొడుతుంది. ఓతే అది కొట్టేది పాపం, పొల్లను ఇరుగమరుగ దంచుతుంది కదా. అత్తనేనే కోడల్ని పని చేయమంటే ఏత్తలేదు, గందుకే కొడుతుంది. పని చేస్తలేదని కొడుతుందా అనే? ఏ గంటగానం కొడుతుంది ఏందే మరి? దాని కొడుకు లేడా? ఆపుతలేడు కదా. అత్తాండి ఆగే రాజవ్వ, ఆపుతాడిగా. ఈ దొంగ పాడక అటే పోతాడు కదా. ఈ నల్లి కుట్లోడు ఇటు వచ్చినట్టే వచ్చిండు, మళ్ళీ అటు పోతాడు. పాపం పొల్లను బాగానే దంచుతుంది కదా రాజవ్వ, చక్కగా ఏంది. పాపం పొల్ల సచ్చేటట్టే ఉంది కాదే. ఏమో గంటగానం కొడుతుంది. ఈ లంజవాడు కాపాడని ఆపుతలేడు. ఏం పట్టనట్టు కట్టు మూల పోయి కూర్చున్నాడేందే. ఆ పొల్ల గంట వరుతుంది, ఈయనకి వినబడతలేదా అని. రాజవ్వా టీవీ చూడు రాదే, ఎందుకు కొడతానవే? అందులో ఏం అర్థం అవుతలేదు కాదే, నువ్వు కయ్య ఊరితే. అయ్యో నేనే వర్రిన్నే, ఏమో కచ్చాన పడితేమేమే. సరే గాని సపరేట్గా కూర్చొని చూడే రాజవ్వా. సరేనే సపరేట్గానే కూర్చుంటా పట్టు. పాముకుంట్లాడా ఏంది అది? ఏందే లచ్చి? అది ఏం పని అంత కౌరు వాసన వస్తుంది? ఏమన్నా గాలిపోతాంది కావచ్చే. ఏం కాలిపోతుందో నాకు మాయతే గాని. నువ్వు ఉండే టీవీ చూడు. రాజవ్వా నీకేమన్నా ఆసన వస్తుందా అని? నాకేం వాసన వస్తలేదే. ఏం వాసన వస్తుంది? ఏమని ఏందో కవిరిపోయినట్టు వాసన వస్తుంది. అదే అనే కొత్త టీవీ కాదే, దానికోసమే అట్లా వాసన వస్తుంది కావచ్చు. అగో చూడు టీవీ చూడు. అంతే అంటావా? సరే. ఓ తాత ఏందో సౌండ్ వస్తుంది కదా. ఏం లేదు నువ్వు చప్పుడేకుండ్రా, టీవీ చూడు. అబ్బాబ్బా కసరు వాసన నోచమా అన్నవాడా. నేను గిటరని పోతా. ఏందే లచ్చి, ఏందో బాగా గులుగుతానవు, ఏమైంది? అదేం పాడు పని? అయ్యో నీకు రాదా అనే? ఏందో కచ్చాన పడుతుంది. నీ కమ్మటాసన గిట్టగా ఏంది? సిసి నేను ఇంకేటని పోయి కూర్చుంటా. అదేవా అగో మళ్ళీ ఏదో వాసన వస్తుంది, అంతేగా పాడు వాసన వస్తుంది కాదే. అవునే
ఏందో కసరు కసరు వాసన అంతా మురిగిపోయినట్టు వస్తుంది కాదే వాసన. ఏమన్నా చచ్చిపోయిందా ఏంది? ఓ పిల్ల, నీకేమన్నా వాసన వస్తుందా? అత్తంది అత్త, అంతెట్లనో వాసన వస్తుంది. వస్తుందా నీకు కూడా? సరే సరే. అగో రాజవ్వ, ఈ ముసలావుడు విత్తుతాండే పాడుగాను కంపు వాసన వస్తుంది. నేనేదో వాసన వస్తుందని అనుకుంటానా. సి అంత పాడు చేస్తాడు కదా. ఓ ముసలాడా, అది ఏం పని? నువ్వు ఇక్కడి నుంచి నాడు. ఏందే రాజవ్వ, అంతెట్లనో వాసన వస్తుంది ఏందే? ఏమైందే? అదే మమ్మీ, ఈ తాత పిత్తుతాండే. ఆగో మళ్ళా సౌండ్ వచ్చిందే. ఈయన మొల్దారం తెంప. ఏం వాసన పాడుగాను కక్కత్తంది కాదే. ఓ మామా, మమ్మల్ని ఉండమంటావా పోమంటావా? అది ఏంది? ఏంటిదే పిల్ల? గా రోత పని ఏం చేస్తాను అంత వాసన వచ్చి పాడైతుంది. నువ్వుగా అటెటన్న పోవే, అంత మురుగు వాసన వస్తుంది. మళ్ళా విత్తుతాండు కదా, ఇంకేం రోగం పుట్టింది? ఏమనుకోకుర్రే పిల్ల, జర్ర అంతా ముద్దపాప ఎక్కువైంది. ఆయనతో సీరియల్ అయిపోయినాక పోతాగుర్రి. ఇక అప్పరాక మమ్మల్ని అది పీల్చుకుంటే చావమంటావా ఏంది? నడువు ఇక్కడి నుంచి వెళ్ళి. ఓ కొడుక, ఇది ఏం వాసన్నే? లింగక్క, ఇది ఏం వాసన్నే? నేను పోతాననే, నాకు వశం అయితే లేదు. నేను పోతానా పాయే. నేను కూడా తప్ప అంత రోత వాసన వస్తుంది. నీ అవ్వ, ఈ ముసలోడు బాగా ముద్దపాపు నచ్చినట్టున్నాడు. నడు పోయాంపా.